Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. విజయవాడ వన్ టౌన్కి ఎవరు వస్తారనుకుంటున్నారు సార్ ఎమ్మెల్యే? లోకల్ అభ్యర్థి వస్తే బాగుంటుందండి. ఇక్కడ ఉండే ఆయన మనకి ఏదైనా సమస్య వస్తే వెళ్ళి పరిశీలించాం. మనం ఢిల్లీ వెళ్ళాం మాటమాటికి వెళ్ళగలవా సార్? ఆవిడ కూడా ఇక్కడ ఉంటానని చెప్తున్నారు కదా సార్. ఆయన ఉంటాడు కానీ ఉంటాడు తెలియదుగా. అది ఓకే సమస్యలే సార్. ఇప్పుడు ఇంత ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలంటే ఎవరి వల్ల కాదు. సింహం సింగల్గా వస్తుంది. ఎవరెన్ని వచ్చినా సరే ప్రభుత్వం స్థాపించేది వైసీపీ. దాన్ని తిరుగులేదు. అది ఈసారి ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ ఒక 2 స్థానాలు 3 స్థానాలు టీడీపీకి వెళ్తాయండి. 20 స్థానాలు ఇక్కడ విజయవాడ కేసీఆర్ నాని గారు వస్తారు. చిన్ని గారు నిన్నగా మొన్న ఈయన 2 సార్లు చేసిన అనుభవం ఉంది. ఆయన తెలియదు కదండి. అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన వ్యక్తిగా చూసా లేకపోతే పార్టీని చూసా? వ్యక్తి లోకల్. సుజనా చౌదరి ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు మీకు చెప్పండి. అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? ఇల్లుందా చెప్పండి. మీకు ముందా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంది? ఇక్కడ తిరిగాడా? గల్లీ తెలుసా? ఆ గల్లీలో వదిలితే ఈ గల్లీలో రాగలడా? మాట చెప్పండి. వంటలో వదిలితే ఎక్కడ వస్తాడు? మార్కెట్ బస్సు ఎక్కడ ఎక్కాలి? ఆటో ఎక్కడ ఎక్కాలి? అతను బండి ఎక్కడ పెట్టే ఎక్కడ కార్ ఎక్కడ పెట్టారు? ఎక్కడ కార్ ఎక్కడ ఉందని ఎత్తుక్కోవాలి. అతను ఎత్తుకుంటాడు. అలాంటి లోకల్ వ్యక్తికి ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ నాన్ లోకల్ వ్యక్తికి ఎవరు సపోర్ట్ చేయలేరు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటారు? నాని గారే వస్తారు. చిన్ని గారు తెలుసా ఇంతకుముందు? చిన్ని గారు అంటే తెలీదు. చిన్ని గారు ఎవరు తెలీదు. తమ్ముడు గారు అన్నా తెలుసా? తమ్ముడు గారు తెలీదు. కేసీని బ్రదర్స్ అంటారు కానీ కేసీని చిన్ని గారు ఎవరు తెలీదు. ఇంతకుముందు నాన్నగారికి ఓటేసాం, ఇప్పుడు నాన్నగారికి ఓటేస్తాం. మీరండి? వైఎస్ఆర్సీపీకి మేము సపోర్ట్. ఓకే, ఎంపీగా నాని గారు వస్తారు. నాని వన్ అండ్ ఓన్లీ నాని. ఇంకా ఎదుటోని గురించి ఆలోచించడం అనవసరం. ఓకే, చిన్న గారి గురించి చెప్పాక వన్ అండ్ ఓన్లీ నాని. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. చెప్పు. ఈసారి విజయవాడ వన్ టౌన్కి ఎవరు వస్తారు అనుకుంటారన్న ఎమ్మెల్యేగా? ఆసిఫ్ గారు. ఓకే, ఎందుకని? ఆసిఫ్ గారు జగన్ గారి ద్వారా ఆసిఫ్ గారు వస్తారు. జగన్ గారు ఎవరు నించోబెడితే అంటే జగన్ గారి మీద అభిమానమా? అంతేగా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాని, కేసీఆర్ నాని గారు. చిన్ని గారు రారు. అంటే ఏంటి? అంటే నాన్నగారి మీద ఉన్న అభిమానం వల్ల లేకపోతే ఎట్లా? జగన్ గారి మీద ఉన్న అభిమానం వల్ల. ఏదైనా కానీ జగన్ గారి మీద ఉన్న అభిమానమే ఆ క్యాండిడేట్ని నిలబెట్టింది. గెలిపిస్తారు కూడా? గెలిపిస్తాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారన్న పైన? ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అదే కదా. 175కి ఈజీగా మేము 175 టార్గెట్ పెట్టేసాం. 99.99% కదా, 100% కొట్టేస్తాం. ఓకే ఓకే, చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్, సలాం అలైకుం బాయ్. వాలేకుం అస్సలాం బాయ్. బాయ్, ఇప్పుడు వన్ టౌన్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు బాయ్ ఎమ్మెల్యేగా? షేక్ ఆసిఫ్ గారు వస్తారండి. ఓకే, అంటే ఏంటి మనోడనే లేకపోతే? మనోడని సమస్య కాదండి. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన. ఇప్పుడు మనకు ఉన్న బీజేపీ క్యాండిడేట్ ఎక్కడో ఉంటాడు. ఆయన ఏ పని కావాలన్నా మనం ఎక్కడికి వెళ్ళి చేపించుకుంటామండి. అది జనం కూడా ఆలోచిస్తున్నారు. ముందు మెయిన్ లేడీస్లో వచ్చింది. ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయన ఎవడో తెలియని వ్యక్తి. ఆసిఫ్ అయితే మన అందరికీ తెలిసిన వ్యక్తి. అందరితో కలిసిమెలిసి తిరిగే వ్యక్తి. పొద్దున్న లెగిస్తే మన అందరూ కలిసిమెలిసి సందుల్లో ఉండేవాళ్ళం. అది ఒకటి ఇదే. అందరూ ఆసిఫ్ గారిని గెలిపించాలని చాలామంది 100కి 90% మంది కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఎంపీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎంపీగా? కేసీఆర్ నాని గారే వస్తారండి. వస్తారు. చిన్ని గారు ఎందుకు ఎన్నుకోకూడదు అనుకుంటున్నారు? చిన్ని గారు అంటే ఆయన ఎవడో తెలియదండి. ఇప్పటి వరకు పార్టీలో అసలు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తికి ఎలా వేస్తారండి ఓటు? ఇప్పుడు కేసీఆర్ నాని గారు అంటే 2 సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నుకున్న మనిషి కాబట్టి ఆయనకి వేస్తారు. ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకి వేస్తారు. చిన్ని గారు ఎప్పుడైనా ఎలక్షన్లో తిరిగానండి, ఎప్పుడైనా జెండా పట్టుకుంటే తెలుసా? చాలామందికి అదే ప్రాబ్లం. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నారా? సీఎం మటుకు జగన్మోహన్ రెడ్డి గారే అవుతారండి. ఓకే, థ్యాంక్ యూ బాయ్. బాయ్, సలాం అలైకుం. వాలేకుం సలాం. బాయ్, వన్ టౌన్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు బాయ్ విజయవాడ? వన్ టౌన్కి మన ఆసిఫ్ భాయ్. ఓకే, ఏంటి బాయ్ మనోడనేనా? మనోడని కాదు, మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్తాను. నెంబర్ 1
మైనారిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లిస్ట్లోనే పేరు అనౌన్స్ చేశారు ఆసిఫ్ గారికి. దాని ప్రకారం ఆయన మా మీద మైనారిటీకి బడుగు బలహీన వర్గాలకి ఏంటి ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఫస్ట్ ఆయన ఎలాగ మా మీద భరోసా పెట్టి ఈసారి ఎట్లాగైనా మైనార్టీకి న్యాయం చేయాలని ఈ నియోజకవర్గంకి మైనార్టీ కోసం ఆయన ఫస్ట్ డిక్లరేషన్ చేశారు. దానివల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన మా మీద గౌరవం పెట్టి మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా. మైనార్టీకి 7-8 సీట్లు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు ఇవాళ దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అదొకటి. దాని ప్రకారంగా మేము ఆసిఫ్ భాయ్ ఎలాగైనా మన ఊడు కదా, దగ్గర మన లోకల్ మనిషి, అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు ఎలాగ చేశారో ఆయనకి ఎలాగైనా మేము గెలుచుకొని ఆయన్ని మా పరువు కాపాడుకోవాలి. ఆయన ఇచ్చింది మాకు భరోసా పరువు నిలబడుకోవాలని మేము దానికోసం ఎట్టి పరిస్థితుల్లోనైనా खून पसीना एक करके इंशाअल्लाह हम आसिफ भाई को जिता लेंगे. ఓకే, ఎంపీకి ఎవరు వస్తారు? ఎంపీకి కూడా నాని గారు. ఎందుకంటే నాని గారు అనుభవం 2 సార్లు పార్లమెంట్లో ఇక్కడ అదొకటి. ఇంకొకటి ఏంటంటే ముస్లిమ్స్లో అందరూ ఎన్ఆర్సీ టైం ఓటు వేశారు. మా ఎంపీ గారు తెలుగుదేశంలో ఉన్న ఓటు వేయలేదు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో. దాని గురించి మేము ఆయనకి మా అది ఉంది ఆయన మీద. దానికోసం ముస్లిమ్స్ ఏమో ఆయనకి ఈసారి ఆయనకి ఓటు వేస్తానికి ఏకంగా. ఎందుకంటే ఆయన చాలా మంచి తెలుగుదేశం ఉన్న మన విజయవాడకి చాలా మంచి పనులు చేశారు. డెవలప్మెంట్ ఫ్లైఓవర్లు కానివ్వండి, తర్వాత టాటా గ్రూప్లో కలిసి ఆయన దత్తత తీసుకొని అన్నీ మంచి పనులే డెవలప్మెంట్ చేశారు ఆయన. డెవలప్మెంట్ మమ్మల్ని మేము చూసాం, కనపడుతుంది. చిన్ని గారు ఏంటంటే పార్టీలు ఇప్పుడే వచ్చారు. దానికోసం ఏమో కొద్దిగా మేము వెనక ముందు ఆడుతున్నాం. ఇప్పుడు కరెక్ట్గా మేము పని చూసాం కదా, నాని గారు కేసినేని గాని గారు పని చూసాం. ఆయన ఆ పార్టీలో ఉండే ఇప్పుడు మన పార్టీలు ఈ పార్టీలో వచ్చారు కదా. ఆయన వ్యక్తిగతంగా మనం కేసీఆర్ మంచి వ్యక్తి. ముస్లిమ్స్ ఎప్పుడైనా మన ముస్లిమ్స్కి ఆయన మంచి సపోర్టే చేసేది, కానీ ఇంకా ఎప్పుడు ఇది వ్యతిరేక లేదు మన ముస్లిమ్స్కి ఆయన. అందుకోసం మేము ఆయనకే మేము భరోసా, ఆయన మీదే మనం అభిమానం మీద ఆయనకే గెలుపుకోవాలని మా అభిప్రాయం. ఓకే, శుక్రియా బాయ్. ఓకే, నైట్ బాబాయ్ నమస్తే. నమస్తే. ఈసారి విజయవాడ 1 టౌన్కి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఎమ్మెల్యేగా? ఎవరు వస్తే బాగా పలానా మనిషి అని చెప్పలేరు. ఏముంది చెప్పండి, పర్లేదు. నా లెక్కకి ఏంటంటే జగన్ వస్తే బాగుంటుంది. జగన్ అంటే ఇక్కడ లోకల్ గా ఆసిఫ్ గారా? జగన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓట్లు కూడా ఆయనకే వేసాను పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఆయనకే వేస్తా. అది వస్తేనే బాగుంటుంది. ఆరిఫ్ గారా? ఆరిఫ్ గారు. ఆయన ఎందుకని? ఆయన అంటే వ్యక్తిగతంగా అభిమానం లేకపోతే? వ్యక్తిగతంగా కాదు, మంచి మంచి పనులు చేస్తాడు. వ్యక్తిగతంగా అభిమానం. ఆ పార్టీ అంటేనే నాకు అభిమానం. వైసీపీ అంటే అభిమానం, వైసీపీ అంటే అభిమానం. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వైసీపీ అంటే ఏదైనా నాని గారే. వైసీపీ వస్తేనే బాగుంటుంది మాకు. బాయ్ సలాం వాలేకుం. బాయ్ ఎవరు వస్తారు అనుకుంటున్నావు బాయ్ విజయవాడ 1 టౌన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా? 1 టౌన్ వైఎస్ఆర్సీపీ షేక్ ఆసిఫ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. స్థానికుడు కాబట్టి. అంటే మనోడనేం కాదు, ఆయన ఇక్కడవాడు కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఉన్నాం ఆయన కాబట్టి. కష్టసుఖాలు తెలుసు. కార్పొరేటర్ గారి నుంచి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు, ఫైనాన్స్ చైర్మన్గా 5 సంవత్సరాలు చేశాడు. ఆయన అనుభవం ఉంది రాజకీయాల్లో. అందరి కష్ట సుఖాలు తెలుసుకున్నాడు, అన్నీ తెలిసినాడు, అనుభవం ఉన్నాడు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటారు? నాన్నగారే వస్తారు. ఓకే బాయ్. సార్ ఈస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటారు విజయవాడ? మేము వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఎందుకని వైసీపీ? అంటే కొన్ని విధాలు బాగున్నాయి. ఓకే, పథకాలు అందే? నాకు రూపాయి అందలే, మా ఇంటి ఎవరికి లేదు. ఏమని? ఎందుకని అంటే నాకు అందుకున్న పక్క వరకే నందినిగా. కానీ ఎందుకని వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నానిగారు. ఓకే, వైనాడు చిన్ని గారు. చిన్ని గారికి ఎందుకు వేయకూడదు అంటే ఇప్పుడు వాళ్ళ ఎత్తుగళ్ళు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ స్వార్థాల కోసం చూసుకున్నాం, కానీ జనాల కోసం చూసేవాళ్ళు ఎవడపడట్లేదు. అందుకని ఇప్పుడు ఆయన ఇటు వచ్చాడు కాబట్టి అతనికి అవకాశం ఉంది అనుకున్నాను. ఆయనకే. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన జగనే. జగన్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నా చెప్పు? జగనన్నకి. అంటే ఏంటి జగనన్నకి వేయడానికి కారణం? అన్ని అందాయా సంక్షేమాలు? అంతున్నాయా? ఇబ్బంది లేదు. అన్ని వచ్చే డబ్బులు అయితే ఎంత వచ్చిందంటావు 5 సంవత్సరాల్లో?
వచ్చినాయి సుమారు 50,000 దాకా పైన వచ్చినాయి. 50,000 పైన వచ్చినాయి. ఇబ్బంది లేదు, ఇంట్లో పండుకున్నా వచ్చేస్తాడు. ఏం బాబుకి వేయకూడదు ఎందుకు అనుకున్నావు? లేదు, పొద్దు వెళ్ళింది కదా, పొద్దుకు ఒకటి పోయిన పొద్దు పడవదుగా, ఇది పొద్దు పొడిచింది. ఎంతసేపు అయినా పొద్దు ఉంటుంది, దీనికి పొద్దు ఉండదు. ఇబ్బంది ఏం లేదు, ఇంట్లో పండుకొని వచ్చేస్తాడు. ఈ 10 పక్షులు పెట్టిన దాని వల్ల ఈయనకే ఆదాయం. జగన్మోహన్ రెడ్డి వస్తారు మామూలు కాదు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. సార్ విజయవాడ వెస్ట్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఆసిఫ్ అన్న. ఓకే ఓకే, వైసీపీ నుంచి. ఎందుకని? ఇక్కడ మొత్తం గెలిచేది వైసీపీ నియోజకవర్గానికి వీళ్ళే ఎక్కువ. వైసీపీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎక్కువ వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. అంటే వ్యక్తిగా వీళ్ళు చూసా లేకపోతే పార్టీని చూసా? పార్టీ పరంగా చూసి. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు? అవును, చూసాను. ఓకే ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాని గారే వస్తారు. మరి చిన్ని గారు, మొట్టమొదటి చిన్ని గారు కొత్త వ్యక్తి కదా, చెప్పలేం. అంటే అన్నయ్య గారు అంటే ఆయన చేసిన మేలు వల్ల లేకపోతే ఎట్లా కొత్త వ్యక్తిని ఇవ్వట్లేదా? కొత్త వ్యక్తి అయినా కానీ వైసీపీ అంటే మామూలుగా ఎన్నో చేస్తుంది కాబట్టి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి వైసీపీ రావచ్చు అని చూస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్పండి, ఆసిఫ్ వస్తారా లేకపోతే సుజనా చౌదరి గారు వస్తారు? ఎవరు వస్తారు? కంట్రోల్ బాగా ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఆసిఫ్ గారు వస్తారు అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి తరపుని ఆసిఫ్ వస్తారండి. వంటలోనే ఎమ్మెల్యేనా నా సీట్ అయిందే, నాకు గ్యారంటీ అది. అంటే ఏంటి, జగన్ మీద అభిమానం లేదా ఆయన మీద అభిమానం? ఆసిఫ్ గారి మీద అభిమానం. ఓకే ఓకే, ఇంకా పైన ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నావు? ఎవరో అయితే ఖచ్చితంగా వస్తారు. నమస్తే అన్న. ఈసారి విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఆసిఫ్ వస్తా, వైసీపీ నుంచి. ఆసిఫ్ వస్తా. అంటే ఏంటి, వ్యక్తిగా ఆయన మీద అమ్మను పార్టీయా? అంటే మామూలుగా ఇక్కడ అభివృద్ధి బట్టి ఆసిఫ్ వస్తా. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీ వచ్చేసరికి నాని వస్తారు. నానిగారు. ఓకే, వాట్ అబౌట్ చిన్ని గారు? మరి చిన్ని గారు ఏంటి పరిస్థితి? చిన్ని గారు అంటే చెప్పలేము, అంత ముందు నుండి ఉన్నట్టు నాని గారే ఉన్నారు కాబట్టి నాని గారు రావాలి. ఓకే, పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఓకే. వాలేకుమ్ సలాం బాయ్. ఈసారి వెస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు బాయ్ ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా మా ఆసిఫ్ గారు వస్తాం అనుకుంటున్నాను. అంటే ఏంటి బాయ్, మనోడు అనే ఫీలింగా లేకపోతే ఎట్లా? అలానేం లేదు బాయ్, వస్తారు అనుకుంటున్నాను. అంటే ఏంటి, ఆయన వ్యక్తిగానా పార్టీని చూసా? పార్టీని చూసా బాయ్, వైసీపీని చూసి. ఓకే, ఎంపీగా నాని గారు వస్తాను అనుకుంటున్నాను. వైసీపీ. ఓకే బాయ్. పింఛన్ వస్తుందా? 18,500 వస్తుందా? స్కూల్ వాళ్ళకి వేస్తున్నారా? ఇంకేం కావాలా జనాలకి చెప్పు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఆసిఫ్ గారికి వేద్దాం అనుకున్నారా? నా ఓటు మాత్రం వైసీపీకి. ఎంపీగా కూడా నాని గారికి వేద్దాం అనుకున్నా. నానికే. ఓకే, నమస్తే అన్న. చెప్పండి సార్. ఈసారి విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆసిఫ్ గారు వస్తారు. ఓకే, వైసీపీ కానీ. ఎందుకన్నా ఆయన మీద అభిమానమా పార్టీయా? పార్టీ మీద వైసీపీ మీద అభిమానం. ఓకే, అంటే సంక్షేమాలన్నీ ఎంతైనా? సంక్షేమాలు కాదు, ఎడ్యుకేషన్, పిల్లల చదువు, డాక్టర్ అంతా బాగుంది. ఓకే, అంతా బాగుంది. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీనేని నాని గారే వస్తారు అనుకుంటున్నారు. ఓకే, వాట్ అబౌట్ చిన్ని గారు? చిన్ని గారు ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా, ఆయన ప్రజల్లో తెలియాలంటే మళ్ళీ 5 years పట్టిద్ది. అది ఇది పైన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి? ఓవరాల్గా 130 వచ్చేస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.